నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయాలు చాలా వేడిగా సాగుతున్నాయి. ప్రధానంగా వైసీపీలో అంతర్గత విభేదాలు బయటకు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, వైసీపీలో పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కోటరీని ఆయన డ్యామేజ్ చేస్తున్నట్టు కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటానంటూనే విజయసాయిరెడ్డి ఈ కామెంట్ చేయడం వెనక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి, బీజేపీలో చేరడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్నే విజయసాయిరెడ్డి చదివారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా అంటే 30 ఏళ్ల పాటు వైఎస్ కుటుంబంతో ఉండి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి ఇంత సడన్గా మారారంటే దాని వెనక ఉన్నటువంటి అంశాలు ఏంటనేది కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. విజయసాయిరెడ్డి గారు, మీకు చాలా కాలం అంటే మీరు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి. ఆయనకి సంబంధించి మీరు చాలా మంచిగా చెప్తూ ఉంటారు, ఎందుకంటే మీ గురువు గారిలా భావిస్తుంటారు. ఎందుకంటే మీరు చార్టెడ్ అకౌంటెంట్, ఆయన చార్టెడ్ అకౌంట్ కాబట్టి. ఒక రాజకీయ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న దాదాపు 30 ఏళ్ల పాటు ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డితో అన్ని కష్ట నష్టాలు చూసినటువంటి వ్యక్తి, ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడేటువంటి తీరు ఎలా చూడాలి? 30 ఏళ్ళు సార్. రాజశేఖర రెడ్డి గారు కన్నా ముందు రాజారెడ్డి గారితోనే ఆయన సాన్నిహిత్యం స్టార్ట్ అయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి కూడా ఉండరేమో నాకు తెలిసి అప్పుడు రాజారెడ్డి గారితో సాన్నిహిత్యం అంటే. సో అట్లా ఆయన సెషన్ ఈజ్ వెరీ లాంగ్. అండ్ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే కోటరీ అని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి 13 జిల్లాలు, తర్వాత వీళ్ళు 33, 31 ఏదో చేసుకున్నారు, తర్వాత విషయం. 13 జిల్లాలని ముగ్గురికి పంచారు జగన్మోహన్ రెడ్డి. ఒకడు సజ్జల, ఒకరు విజయసాయిరెడ్డి, ఇంకోటి సుబ్బారెడ్డి. నాకు తెలిసి వీళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క బ్యూరోక్రాటిక్ బాధితుడు. ఏ బాధ బందీ లేకుండా తన పని దాన్ని చేసుకునే వ్యక్తి ఒకటి నాకు తెలిసి సజ్జల. ఎందుకంటే పార్టీ ఆఫీస్ చుట్టూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ దగ్గరలో తిరిగేవాడు. ఈయన జాతీయ స్థాయిలో నేషనల్ సెక్రటరీ అండ్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడరు అండ్ మోర్ ఢిల్లీ లాబింగ్ అంతా చేస్తున్న దగ్గర ఈ 3 ప్రాంతాల సమన్వయం అన్న దగ్గర మీరు గమనిస్తే సుబ్బారెడ్డిని, విజయసాయిరెడ్డిని షఫల్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి కదా. అండ్ కన్సిస్టెంట్గా ఉన్నదెవరు? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఫస్ట్ వైఎస్ఆర్సీపీలో ఎవరికి మైక్ ఇచ్చినా, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడి కార్యకర్తలను కలవనివ్వకుండా, నాయకుల్ని కలవనివ్వకుండా చేసిన అన్న దగ్గర దానికి ఎక్స్టెన్షన్ వర్డ్ కోటరీ. వీళ్ళు ముగ్గురే కదా కోటరీ అంటే. ఇప్పుడు ఈయనకి సంబంధించిన ఉత్తరాంధ్రకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరిని నేను తీసుకెళ్ళలేకపోయాను, ఈ సమాధానం చెప్పండి ఎవరినైనా. అక్కడ ఏంటంటే కన్సిస్టెంట్గా సజ్జలు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే గతంలో సాక్షి పేపర్లో జీతభత్యాలు లేకుండా సరే సీజ్ చేశారు కదా. జీతభత్యాలు అవి లేకుండా వెట్టి సేకరి చేసి అలవాటు, నా బంధువునే పార్టీ చుట్టూ తిరుగుతున్న పాపానికి ఏ మాట అన్నా పడతాడు అన్న దగ్గర ఒక కాన్స్పిరసీ థియరీని అడాప్ట్ చేశారు. ఇప్పుడు జైట్కి అప్పుడు వచ్చినా సరే ఫస్ట్ బడబాగ్నేటి ఎవరిని కలవనివ్వకుండా చేస్తున్నారు. తర్వాత కన్సిస్టెంట్గా అందరూ ఏం మాడుతున్నారు, సజ్జల గారి నుంచే అసలు కలవనివ్వడు, ఏం చేయరు, ఇవే కదా అప్పవాదు. అసలు వీళ్ళు ముగ్గురు సమపాలలో తీసుకోవాలి. ఆ ధర్మారెడ్డి దేజరానికి సుబ్బారెడ్డి ఆ తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇచ్చారు, అక్కడ భజన చేసుకుంటూ కూర్చున్నాడు ఆయన. మరి కార్యకర్తలు నేడు చేశారు, మొత్తం నొన్న గుండె గీసారు కదా నియోజకవర్గాల్లో. నేను అవునంటారు కదంటారా, మొత్తం ఎత్తుపోయిందంతా ముగ్గురు సమంగా పంచుకుంటే 11 స్థానాలకు పరిమితం అయ్యారు. వీళ్ళదే కదా ఫస్ట్ బాధ్యత, ముగ్గురిదే బాధ్యత. నేను ఇంకెవడో వేరే కొత్త తీసుకున్నాను. ఇక్కడ మీకు బ్యూరోక్రాట్స్ అన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ముఖ్యమంత్రి దగ్గర ఏమాత్రం అవకాశం దొరికినా సొరచేపల లోపల దూరిపోతారు, మిగిలిన వాళ్ళందరినీ ఎత్తి అవతల విసిరేస్తారు. అందులో విజయసాయిరెడ్డి అనే నెంబర్ 2 వ్యక్తి యాక్సెసిబిలిటీ ఎక్కడ తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువైంది బికాస్ ఆఫ్ ఢిల్లీ లాబింగ్, వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్. అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? సజ్జల గారు అంత ప్రొయాక్టివ్గా ఉండిపోయింటే ఆయన ఉంటే తెల్లసారు ఎందుకంటే సామెత నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్, ఒక కంటిన్యూస్గా జరుగుతున్న బొంబార్డింగ్ ఏంటంటే వీళ్ళెవరూ లోపలికి వెళ్ళలేవరు జగన్మోహన్ రెడ్డిని అది. కానీ వీళ్ళందరినీ ఇంకోసారి మైక్ పెట్టి అడగండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట అన్నారు. ఇది కాంట్రడిక్షనే కదా, ఆయనే చేస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విభేదిస్తాను, సోనియాతో యుద్ధం చేసి బయటకు వస్తాను అన్నప్పుడు కడుపు కన్నం తిన్నాడు ఎవడు, సాయి ప్రతాప్ గారి కన్నా తోపవడం లేడు కదా. ఆయనే చెప్పాడు, బాబు మనం చిన్నవాళ్ళం అయ్యా ఇది అన్నప్పుడు ఆయన వెళ్ళలేదు. ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక బ్యూరోక్రాట్ అన్నోడు వాడు అవకాశాన్ని 100% జస్టిఫై చేసుకుంటాడు. ముఖ్యమంత్రి టెరిటరీలో ఉన్నాడు. నాకు తెలిసి ఒక చీఫ్ సెక్రటరీ కోటరీ అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, వాళ్ళు ఎంతసేపు ఎలా ఉంటారంటే వాళ్ళు టెన్యూర్లో వాళ్ళు సర్వే అవ్వడానికే విపరీతమైన 1-to-1 లాబింగ్లో బెస్ట్ ఉంటారు. వాడు రామాయణ భాగవత కథలు రాసి స్క్రిప్ట్లు ఇచ్చినోడు ఒకడు ఆడ ఎత్తిపోయాడు కదా, రాత్రి తట్టబొడి సర్దుకుని పోయాడు కదా. ఇప్పుడు కోటరీ అంటే చెప్తున్నాను, ఐస్ బ్రేకింగ్ అన్నీ ఇప్పుడు ఉన్నవేటి. ప్రతి వ్యక్తి ఇప్పుడు ఆయన నిజంగా ఎవడో చెప్పిన మాటలు వింటే ఇలా ఎందుకు ఉంటుంది? ఫస్ట్ దరిద్రం ఈ ఐప్యాక్,
ఆ ఋషిగడ్ ఎవడో నిలబడి 175 ఆ దిక్కుమాలు వచ్చారని ఇంగ్లీష్లో మాట్లాడుకుని ప్రాణాలు తినేస్తున్నప్పుడు అప్పుడు ఏంటి నేను ఎన్నోసార్లు చెప్పా ఈ రీసెంట్ పాస్ట్ దీంట్లో ఒక కాంగ్రెస్ అనే ఒక మహాశక్తి ఎలా డ్యామేజ్ చేస్తుంది అన్న దగ్గర వీళ్ళందరూ సిద్ధం సభలతో వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఇలా డిస్ప్లే చేసుకున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ నిస్సహాయతని 30-35% మించి మాకు ఓటు బ్యాంక్ లేదు రాయలసీమ పరిసర ప్రాంతాల్లోనే, తెలుగుదేశం వాళ్ళ చేతకంతాను వైఎస్ఆర్సీపీతో పోటీ చేయాలంటే మనం ముగ్గురం కలవాలన్న దగ్గర అందరికీ కామన్ శత్రు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ అన్న తీసుకొచ్చి వాళ్ళని కూడా మేము మీతో కలవలేము, డైరెక్ట్గా ఒప్పుకోదు, అక్కడ తెలంగాణ అంటే అమాయకులను చేసి కలిసాం కానీ ఇక్కడైతే దొరికిపోతాం కోడిపెట్టాలని చెప్పి బయట నుంచి. ఎప్పుడైతే ఈ మూవ్ ఇక్కడ షర్మిలని పార్టీని విలీనం చేసి ఆమెను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు చేశారంటేనే స్థిరంగా ఒక నియోజకవర్గంలో గండికోట శ్రీకాంతరెడ్డిని అడగండి, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు అంటే పెద్దిరెడ్డిని అడగండి, వాళ్ళు చెప్తారు కదా కాంగ్రెస్ నుంచి ఎన్నాళ్ళు బట్టి అక్కడ సచ్చారు కదా జీవితం అంతాను. ఏం చెప్పాలా సార్, ఒక నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ ఉంటుంది, పెద్ద పవనైనా చిన్న పవనైనా ఒక కర్రతోనే కొట్టమన్నారు. మనం కాంగ్రెస్ని తోకలో ప్రయాణం వచ్చి మొత్తం అంతా చంపించామని భ్రమల్లో ఉన్నాం. అదే 10,000 బిలో ఓట్లు 17 నియోజకవర్గాలు, మిగిలినవి 20,000 ఓట్ల లోపల 34 నియోజకవర్గాలు, ఇది ప్లస్ 11 కలిపితే దగ్గర 70 నియోజకవర్గాలు. ఆయన ఒరిజినల్ మనం ఎప్పుడు చెప్తుంటాం చూడండి, 50 జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు అని, దానికే కొంప ముంచారు. ఫస్ట్ నీ ఒరిజినల్ ఎబిలిటీ అంటే దానికి దెబ్బేశారు. అక్కడ వీళ్ళు ముగ్గురు త్రయం ఫెయిల్యూరే. సాయిరెడ్డిది కావచ్చు, ఎవరిదైనా సరే మొహమాటం లేదు. వీళ్ళు ఎవరును ధర్మారెడ్డి గారిని పెట్టుకుని సుబ్బారెడ్డి బెచ్చాడు ఆడుకున్నాడు, అక్కడ మొత్తం అన్ని ఎత్తుకుపోయాయి. సజ్జల ఆ టెరిటరీలో నాకు తెలిసి ఆయన రాజకీయ మేధావి, రాజకీయతనం కదా. 2014 నుంచి విజయసాయిరెడ్డి గారు పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. అంత మునిపైతే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ప్రశాంత్ కిషోర్ గడుని వీళ్ళు గెలిపించిన అంటే తప్పలు కొట్టుకుని ఒకళ్ళ గలేలు పెంచినప్పుడు ఏమైంది అంటే ఓడిపోగానే తూచా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈ కాన్స్పిరసీ థియరీలో మీరు ఎంత జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఏంది బడబాగ్ని అంతా ఎక్కడ చూసినా అందరూ అంబేద్కర్ గారు చూపించినట్టు అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూపిస్తున్నారు. సో ఈ వెంటౌట్ పాయింట్, ఎందుకంటే జనవరిలోనే ఎప్పుడో బయటకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. బయటకు వచ్చే టైం కల్లా అందరూ వచ్చిన వాళ్ళందరూ చెవులు తినేస్తున్నారు కూడా, ఈ సజ్జలేనని మమ్మల్ని అంత చేసిందంటే ఆయన ఎటు చేశాడు, ఇదేంటిది నా దగ్గరికి అన్నది అందరికీ తెలిసే కదా. సో ఈ ప్రజల్లో ఈ బడబాగ్ నుండి బయటికి తీయాలంటే ఆయన దగ్గర ఉన్న ట్రంప్ కార్డులు ఎవరు, మళ్ళీ ముగ్గురే. వీళ్ళిద్దరూ కలిపి బాబా మీ సాటి చెప్తే అలా ఆల్రెడీ బాలినేనాడు గొంప ముంచి వెళ్ళిపోయాడు, అక్క చెల్లి ప్రాణాలు తినేసి పోయారు. ఇంకా మిగిలింది ఎవరు, వీళ్ళిద్దరే కదా. వీళ్ళిద్దరు ఈ బాబాయ్ కూడా మాట్లాడారు అనుకోండి, అంచేత ఏం చేశారు, జీతం లేకుండాను పనిచేసి త్యాగదనంలో నిలబడ్డ ఒక సజ్జల నేను కొట్టినట్టు నేను గిల్లినట్టు అంటాను. ఆయన చూసారు, నేను చమత్కరించుకున్నాడు కూడా. అదేంటిది నా పేరు చెప్పలేదేంటి అన్నాడు. ఎవరు సజ్జల గారు నా పేరు చెప్పలేదు, విజయసాయి గారు కూడా పేరు చెప్పలేదు, మీరు గమనించారు. కోటరే అనగానే అందరూ పడిపోతుంది ఎవరి మీద. నాకైతే కూడా కోటరే నాకు తెలుసు, బ్యూరోక్రాట్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఢిల్లీలో అపాయింట్మెంట్లు అన్నీ ఎవరు చూశారు. లాస్ట్ క్లైమాక్స్లో విలన్ ఫైటింగ్ లాగా వచ్చి హీరోకి జస్టిఫికేషన్ ఇచ్చినట్టు ఒక కొంప ముంచాడు. అక్కడ మనోభావాలు ఆల్రెడీ మనోభావాలు కథలు నడుతున్నాయి కదా, ఇది కూడా మనోభావం గాలేసి అందుకోసమే నా మనసు విరిగి. మీకు ఇదంతా గమనిస్తుంటాడు, గమనించండి మీరు జాగ్రత్తగా. మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, నాకు తెలిసి టీవీ నేను 10 టీవీ ఎన్ని చూడలేదు మీరు ఎన్నిట్లో. మీకు వెళ్ళి మన తెలుగుదేశంలో దేవేంద్ర గౌడ్ గ్యాప్ కొన్నాడా రాజకీయాలు ఇప్పుడు మొన్న పుస్తకావిష్కరణలో కనపడ్డారా చెప్పండి మీరు వినండి. అందుకనే ఇప్పుడు దేవేంద్ర గౌడ్ ఉన్నాడు, ఏం చేశాడు, మన కేసీఆర్ గారు వాళ్ళు తెలంగాణ ఉద్యమం అమ్మ అంటుంటే మనోడు టీజీ చక్కెర పెట్టుకుని వచ్చాడు, టక దొరికిన కాడ అల్లా అంటించేసి అయ్యో బాబాయ్ అది అని సాయంత్రం గేడి తెలిచాడు. ఎట్లేస్తారని చెప్పి తీరు కూర్చుని తారులాడింది ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసి, ఇదేట్రా బాబు ఇదేంటి ఈ మూవ్ అని. రాత్రి ఇటు తిరిగాడు కాలుగాలి పిల్లలు మొత్తం అని దగ్గర టార్చ్ లైట్ వేసుకుని ఊరంతా తిరిగి లాస్ట్కి వచ్చి తెలుగుదేశంలో రాజ్యసభ బకెట్ నీళ్ళతో స్నానం చేసిన మహేశ్వరరెడ్డి అండ్ దేవేంద్ర గౌడ్ రాజ్యసభ ఎంపీలు గుదిబండల్లో మనకి తెలుగుదేశానికి. ఇది గమనిస్తే నాకు ఎందుకు విజయసాయి రెడ్డిలో అతి దగ్గరలో దేవేంద్ర గౌడ్ కనబడుతున్నాడు. అవునా, అంటే మీరు చెప్పే సింబాలిక్ రీజన్ ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి ఏదో దాని రాజ్యసభ ఇంకో దానికి వెళ్తారా అంటే. ఇప్పుడు సుజనా చౌదరి వీళ్ళందరూ ఉన్నారు, ఏంటన్నారు పార్టీ ఓడిపోగానే అదేంటండి మనం బీజేపీలో కలిసి ఉండకపోవడం బట్టి ఓడిపోయాము, బీజేపీ దేవుడు అండి దైవాన్ని సంబుతున్నాను అక్కడ భజన చేసి ఇప్పుడు సాధించారు. మీరు ఇంకోటి గమనించండి, ఇందులో ఒక క్రిటికల్ మూవ్ ఏంటంటే ఢిల్లీలో రాజ్యసభ ఉన్నోడు కల్లా అసలు విషయాలు బ్రహ్మాండంగా తెలుస్తాయి. అందులో ఈయన అపర మేధావి, ఒక ప్రొఫెషనల్, ఆ పార్టీ గ్రహించకుండా ఉండడు. బీజేపీ ఈసారి గ్యారంటీగా మేము ఓడిపోతామని తల్లితోడు వేసి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఏంటి చేశారు, ఎవడోడు రీజనల్ పార్టీలు దొరుకుతారు మనకి, ఈ బకరగాళ్ళందరినీ మనతో వేసుకుని ఇది ఎన్డీఏ కూటమని మనం బతికి బట్టకట్టి అవతలకి వెళ్ళాలి, లోపటే ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం మొదటి నుంచి నేను బయట నుంచే సపోర్ట్ ఇస్తాను కానీ లోపలికి వెళ్ళను. అప్పుడు ఏమవుతుంది, సుజనా చౌదరి మనోభావాలు ఎలాగో ఇక్కడ విజయసాయి రెడ్డి మనోభావాలు కూడా సేమ్. అదేంటండి వాళ్ళకి నేను మాట ఇచ్చాను కొంచెం చూడండి అన్న మాటే ఉంటుంది. మాట ఇస్తే నాకు ఆ మనోడికి నచ్చని పని చచ్చినా చేయడు. తల్లిదండ్రులు వచ్చి చెప్పినా సరే ఆయన ఎవడు మాట అండు, అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసినోడు ఎవడనే చెప్పింది అదే. సో ఆబ్వియస్లీ ఏమైంది, మనోడు మాట ఎత్తిపోయింది. అవతల బీజేపీ మామూలుగా ఆశ్చర్యంగా ఉండదు కదా. ఏమంటావు,
ఏమంటావు మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3 అంటే టార్చరే. అది అసలైన టార్చర్. ఇటు పక్క అందుకనే పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు వద్దన్నారు కాబట్టి వెంటనే వీళ్ళు ఆబ్వియస్లీ రెడీగా ఉన్నారు గొంతకది నాకల్లాగా. వద్దన్నట్టుగా చాలు బాబు చాలు మా నెత్తిని పాలు పోసి ఇదే కావాలి మాకు, మేమంతా దద్ది బ్యాచ్ మా వల్ల కాదు, ఎలాగోలా మమ్మల్ని బయటకు వేసిండి అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి సంకెక్కేశారు. అదే జరిగిన పరిణామం. ఆయన ఏమనుకున్నాడు, ఓ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టేసి ఇండిపెండెంట్ నిలబడితే యాంటీకి మన సీట్ అవుతుంది అటు అవుతుంది మనం గెలుస్తాం అనుకున్న స్ట్రాటజీలో బీజేపీతో పెట్టుకుంటే ఎవడైనా బెచ్చాట ఆడుకుంటాడు ప్రాంతీయ పార్టీ అన్నది ఇంకోసారి పోయింది. గతంలో 23 వచ్చిన తెలుగుదేశం అప్పుడు బయటకు వచ్చారు కాబట్టి అడుగు తినిపోయారు. వీళ్ళు లోపటి నుంచి సపోర్ట్ ఇవ్వకుండా బయట నుంచి ఇస్తామన్నందుకు వీళ్ళు అడుగు తినిపోయారు. దీంట్లో ఏమనుంది, రాజ్యసభలో నోట్లో 4 మంచి మాటలు మాట్లాడేవాడు అంటే విజయసాయిరెడ్డి. మిగిలిన అందరికీ ఆ లోపు బయట బెచ్చ వాళ్ళందరూ. ఇప్పుడు ఇంకోటి గమనించారు మీరు, అలా ముగ్గురు రాజీనామా చేయగానే ఉదాహరణకి ఈ బేదామస్తాన్ రావున్నాడు పైసా ఖర్చు లేకుండా ఎర్రి పుష్పాల్లో రాజ్యసభ వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. ఇప్పుడు ఏముంది, పైసా ఖర్చు లేకుండా ఎదురు డబ్బులు ఇచ్చి మరి ఇప్పుడు రాజ్యసభ ఖాయమైంది. ఇంకెందుకు పనికిరైనా మోపీదేవిని తీసుకొచ్చి అలా ఆడేసుకున్నారు గేమ్. లోపల పోయింది ఎవరు, మోపీదేవి. ఏమైంది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ లిస్టులో లేడు కదా ఎమ్మెల్సీ, లేదు అంటే నోట్లో అయితే గడ్డెట్టారని అర్థమే కదా. ఇంక మిగిలింది ఎవరు, ఆర్ కృష్ణయ్య గారు. ఆయనకి తెలుగుదేశం కూడా ముఖ్యమంత్రి పరంగా అభ్యర్థన చేసిన ఎమ్మెల్యే. రాజ్యసభకి మన రాష్ట్రం కాకపోయినా పిలిచి ఆయనకున్న గౌరవానికి సముచిస్తాను. అదే బీజేపీ కూడా అదే సముచిస్తాను అయింది. ఈ విజయసాయి రెడ్డి వచ్చారు కల్లా ఎందుకు ఎవడు రాకలే, ఇది నాది, మేము ఎంతమంది ఉన్నాం, మాది మీది అని ముగ్గురు కలిపడిపోవాలి కదా. యా ఎందుకు అవుతుండ్రు, ఎందుకు రావట్లేదు? అదే ఐస్కాంతమా, ఐస్ గడ్డ, అదే చెప్పండి. నిప్పు కణిక. దాదాపు 2 నెలలు అయిపోతుంది, 2 నెలలు 3 నెలలు అవుతుంది రాజీనామా చేసి. సో ఇంత ఫ్యాక్టర్ గా ఫాస్ట్ గా జరగాలనుకుంటే ఫిల్ చేసేయాలి. అదే చెప్తున్నాను. ఇప్పుడు బల్లి ఉంటది, మీ ఇంట్లో పురుగు ఎలా తింటది తెలుసు కదా, లటక్క మంది తింటది. అలా రాజ్యసభ కోసం బీజేపీ వాళ్ళు ఇలా అర్రులు శాస్త్రం ఉంటారు. కానీ ఈ ఈక్వేషన్ ఎందుకు అలా, ఈ ఈక్వేషన్స్ అన్ని డాట్స్ అన్ని మీరు మ్యాచ్ చేసుకురండి. ఓ దేవేంద్ర గౌడ్ ఒక బీజేపీ ఇంకా కలిపడిపోకుండా రాజ్యసభ సీటు వేకెన్సీ. మూడోది కోటరీ అంటే ఎవరు కోటరీ, మీ ముగ్గురే కదా. అదే కోటరీ అంటే ఇంకెవరుంటారు, ఆయనే ఉంటారు, వాళ్ళ ముగ్గురే ఉంటారు. అసలు కోటరీని ప్రారంభించింది ఆయన కదా ఒక విధంగా చెప్పాలంటే. కోటరీ అనరు సార్ దానికి. ఇప్పుడు ఆయన డెలిగేషన్ ఆఫ్ వర్క్ లో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. హీ హస్ గివెన్ ఎ టాస్క్ టు ద పీపుల్. వీళ్ళు ముగ్గురు ఏంటంటే అంతా మేమే జరిగినంత పాటు జరుగుబాటు అంత సుఖం లేకుండా నడిపించారు. పేక మీదకి వచ్చి బాధ్యత తీసుకోవాలి కదా. డెఫినెట్ గా ఓడిపోయినప్పుడు బాధ్యత కాకుండా అయిపోయాక కూడా ఎలాగో దైద్యుడు, ఆడు దైద్యుడు అనే విషయం నీళ్ళు గ్రహించిపోతే ఎట్లా. ఒక చెట్టు ఉంటుంది సార్, పంట ఎండిపోయిన తర్వాత కుక్కమూత పిందులు వస్తాయా లేకపోతే ఒరిజినల్ పంట వస్తుందా? అలా ప్రశాంత్ కిషోర్ గడే ఎండిపోయిన తర్వాత ఉన్న ఋషేంద్ర గడి ఇక్కడ తెలుగుదేశానికి దాపరించిన రాబీ శర్మ దమ్మిడికి పనికిరాని మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. వీళ్ళు ప్రజాస్వామ్య ద్రోహులు వీళ్ళు. వాళ్ళు ఇప్పుడు పార్టీలు పెట్టుకుని వాళ్ళు వేరే అవుతున్నారు. ఆడి చేతకాక ఇక్కడ పార్టీ పెట్టుకున్నాడు, ఆడికి అక్కడ చూపిస్తారు బొమ్మ బీహార్ వాళ్ళు. గెలిచి తీసిమారు కన్నా ఈ ప్రపంచంలో ఉన్నందరూ గెలిపించేది ఇక్కడ మీరు వచ్చారు ఇక్కడ ఎందుకు బెచ్చాడు ఆడుకుంటాడు. అది ఒరిజినల్ ఎబిలిటీ. అంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పరంగా నువ్వు ఎదుర్కొంటే కష్టమో నిష్ఠూరం రెండు ఉంటాయి. సో ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికో లేదంటే ఇంకో పార్టీ నుంచి వెళ్ళడానికో ఇదంతా జరుగుతుంటే ఒక నాటకం అనుకో. ఇది బీజేపీ నేను అన్నాను. ఎవరైనా సరే ఇప్పుడు మీకు మాట చెప్తా, బీజేపీ పరంగా బెదరగొట్టారండి. ఎట్టి పరిస్థితుల్లో మీ వాడిని తీసుకొచ్చి పార్టీలో మనం సంకీర్ణ ప్రభుత్వానికి కూటమికి రా అని మనోడు ఒప్పుకోడు. జగన్మోహన్ రెడ్డి చచ్చిన ఒప్పుకోడు. సార్ నన్ను ఏం చేయమంటారు అన్నప్పుడు టార్చర్ ఎక్కువైపోయింది. ఆ మెంటల్ స్ట్రెస్ బీజేపీ వాళ్ళు పెట్టి టార్చర్ కానీ ఇది బెటర్ కదా. వాళ్ళే మామూలుగా వదలరు. మర్యాదకు వస్తే వాషింగ్ పౌడర్ నిర్మ లేదా లేదంటే ఈడీ సిబిఐ FBI ఇంకా అన్ని ఉంటాయి. అందరు ట్రంప్ గారిని కూడా కలిసి వచ్చారు కాబట్టి మోడీ గ్యారంటీగా వాళ్ళని కూడా బెదరగొట్టుంటాడు. అదే నేను బెదిరేడు అదేనా ఆ మా కేసులో చూసి వచ్చినాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఖాళీగా ఉన్నారు, వీళ్ళకి ఒకసారి బిస్కెట్ వేస్తే వీళ్ళు ఎలాగాడతారో చూద్దామని. వీళ్ళు నేను కాదమరినత్వం నేను ఆ బోర్డు చెరబడిపోయింది అది ఇదని పెట్టకథలు చెప్పి 9 నెలలు కాలక్షేపం చేసేవాడికి ఎలాగో కాలక్షేపం కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి నా ట్రంప్ కార్డు నువ్వెళ్ళి ఆడి అటుపక్క ఆడు గేమ్ ఎలా ఉంటారో చూద్దామని పంపించారు. ఏమవుతుంది ఇప్పుడు? ఇంకా ఏం ట్రంప్ కార్డు సార్, ఆయన ఆ రకంగా విమర్శిస్తుంటే ఏమని విమర్శించారు సార్? ఎవరు జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మరి ఇంకెవరు ఎవరు ప్రాంతీయ పార్టీలో ఒక చుట్టూ తిరుగుతుంది రాజకీయం. అంతేకాని జగన్మోహన్ రెడ్డిని కాదని సజ్జల రామకృష్ణ రెడ్డి బయటకు వచ్చి అధ్యక్షుడు నేను ఇవాళ నుంచి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి నేను బయటకు వచ్చండి అందరూ నేను కాపాడుకుంటానని చెప్పిన ఉదంతా ఇవ్వడం చెప్పండి. ఆయన చుట్టే పరిభ్రమిస్తుంది. ఆయన ఆడింది ఆట పాడింది పాట, అదే రాజకీయం. దాంట్లో వీళ్ళందరూ వెళ్ళి ఇచ్చేసేస్తాం అంటే వీళ్ళు ఎవరు వీళ్ళు అసలుకి. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎవరిని చూసినా ఏం చూసినా సరే జగన్మోహన్ రెడ్డిని చూస్తారు. వీళ్ళెవరు కూడా ప్రజాక్షేత్రం నుంచి వచ్చినటువంటి నాయకులు కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు ఈ ముగ్గురులో సజ్జల గారు కానీ ఈ సుబ్బారెడ్డి గారు కానీ లేదంటే ఈ మన వివేజయసాయిరెడ్డి గారు వీళ్ళే ప్రజాక్షేత్రంలో డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చినారు కదా. ఏ మాటకు వస్తే ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చాడు, ఓడిపోయిన రాజ్యసభకు వచ్చిన ఉపద్రవం ఏం లేదు కదా ఆయన సేఫ్ గానే ఆయన పరంగా ఇలా గోపెట్లో చూసుకున్నాడు LIC సింబల్ లాగా. మధ్యలో దీపం ఆర్పేసుకుంటాను ఉఫ్ నేను ఊతానంటే అప్డేట్ చేస్తాడు. అంటే ఆయన ఎందుకు ఊదాడంటే ఇంకొకరు వచ్చి నూనె పోసి వెలిగిస్తారు అనుకో. ఎవరు వెలిగించక్కర్లే.
ఇప్పుడు అది ఒక గేమ్ సార్. పొలిటికల్ ఈక్వేషన్స్లో ఒక పజిల్ నడుస్తూ ఉంటుంది. అందులో చెస్ మూవ్, ఈ మూవ్కి ఆ మూవ్ ఏంటో చూడండి. అట్నుంచి ఇప్పటికి మూవ్ లేదు. ఒకవేళ అది ఫిల్ చేస్తే ఏమవుతుంది? సుజనా చౌదరిని ఫిల్ చేస్తే ఏంటైంది? మా దేవేంద్ర గౌడ్కి ఇక్కడ ఫిల్ చేస్తే ఏమైంది? లాస్ట్కి మళ్ళీ మాతృ సంస్థ దిక్కు కదా. మాతృ సంస్థ అంటే ఇప్పుడు ఆయన చాలా చాలా క్లియర్గా చెప్పాడు, నా మనసు విరిగిపోయింది, ఇంకా గర్వాపసి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని చాలా క్లియర్ కట్గా చెప్పాడు. మా దేవేంద్ర గౌడ్ కూడా అలాగే. అసలు ఎంత ఉద్యమం జరుగుతుంటే నా వంతుకి వెళ్ళి కేసీఆర్ దగ్గర నేను చేయను అంటే అప్పటి నుంచి ఇప్పటికీ నేను కూడా నెంబర్ 2 తెర నేను కూడా పార్టీ పెట్టి చూపిస్తానని వెళ్ళాడు. ఏమైంది లాస్ట్కి? ఓకే చెప్పండి. దానికి సమాధానం లేకుండా మీరు చిట్లు ఇచ్చుకుంటే మేమేటి చేస్తాం? కాదు మీరు చెప్పే రాజకీయాల్లో అసలు దేనికైనా సంబంధం ఉండి ఏడుస్తుంది అంటే చూడండి. దేనికి సంబంధం ఉండట్లేదు. ఉండదు. ఉన్నప్పుడే అన్ని డాట్స్ కలపండి అంతే. సో ఖచ్చితంగా అదైతే ఉంది. మీ ఇంకా సార్ మీరు ఒక మాట చెప్తా. సోనియా గాంధీ కాంగ్రెస్ ని ఎదిరించి నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఒప్పుకుంటారు కదా? డెఫినెట్ గా. అలాంటి వ్యక్తి ఈ చిన్న శతకం ఎదుర్కోవడం ఇంకెంతసేపు? చిన్న చితకంటే నేను అంటుంది అదే. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ అనే ఒక పార్టీ అతనికి సిబిఐ ఈడీ 16 నెలల జైలు దిగ్బంధం చేసినప్పుడే పక్కెళ్ళకుండా అని చెప్పాడు ఆయన. వీళ్ళు ఇంకా ఏటి చేయకుండా ఆయన జడిచిపోయాడు. భయం పడ్డాడన్న కోణాల్లో మీరు మాట్లాడితే ఎలా? జరగని పని అది. నేను అనుకుంది నేను చేసి తీరుతా, అదే జగన్మోహన్ రెడ్డి. దాంట్లో వీళ్ళందరూ అల్లాడు చెప్పేట విన్నాడట అన్నది కాదు. సో వీళ్ళు ఎంత చెప్పినా కూడా ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు అంటారు. ముఖ్యమంత్రి స్థానం బ్యూరోక్రాట్స్కి బలైపోతూ ఉంటుంది సార్ ఎప్పుడు. అది ఏ పార్టీ అయినా సరే. ఇంకోసారి అదే అయింది. వాళ్ళే పనికిమాల కోటరీ. ఓకే, ఆ కోటరీలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఇంకా ఆ బ్లేమ్ తీసుకోవాల్సింది అంతే. సుబ్బారెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డి చేసి దరిద్రం అంతా భరించాడు కదా. తీసుకున్నారు కదా ఆయన, తీసుకున్నాడు. ఓ పక్క రక్తం తాగేస్తుంటే ఆ దరిద్రం అంతా అందరం భరించి వచ్చాం కదా. ఎవడో నువ్వు పక్కెళ్ళి ఆడుకోమని చెప్పడం ఎంతసేపు? ఇప్పుడు ఇదే ఈవో శ్యామలరావు ఉంది, అది కంటిన్యూ అవుతుంది కదా టీడీపీ పరంగా. ఇది అక్యుములేటెడ్ నాన్ సెన్స్. ఈ బ్యూరోక్రాట్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు 30 ఏళ్ళు గ్యారంటీగా ఉంటారు గోపేటలో లోపల. ఈ 30 ఏళ్ళు ఎవడు 5 ఏళ్ళు వస్తే అన్ని ఎలా మలం రాస్తారన్న దాంట్లో అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ లీడర్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళు సంయమనం విజ్ఞత పాటించకపోతే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అది ఎవడైనా ఉండండి. ఓకే, అందరూ తెలుగుదేశం అతీతం కాదు, వైఎస్ఆర్సీపీ అతీతం కాదు, ఇంకెవరూ అతీతం కాదు, ప్రాంతీయ పార్టీలు అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా మారతాడా? ఎవరి కోసం మారాలి? ఎవరి కోసం మారాడు? అసలు మారాడు. అది గుర్తుంచుకోండి, అది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. ఎందుకు మారాలి కదా? ఇప్పుడు ఏమైందని మారాలి? ఈక్వేషన్ జరుగుతున్నా, ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నా, పార్టీకి సంబంధించి పునరాలోచన చేసుకొని స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళాలి కదా. అలా కాదండి. ఇప్పుడు దేనికి మారాలా? ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో నేను చేరను అన్న మాట ఉంది ఎగ్జాంపుల్. అది విజయసాయిరెడ్డి మనోభావాలు గాయమైపోయి అదే నేను నరేంద్ర మోడీకి మాట ఇచ్చొచ్చాను, లేకపోతే అమిత్ షాకి మాట ఇచ్చొచ్చాను అనుకున్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మారాలి? వై షుడ్ హి ఈల్డ్? పవర్లోకి రావాలంటే మారాలి కదా. అంటే పవర్ కోసం ఎవడు గడ్డికారాలని రూల్ ఉందంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి 2014 రైతు రుణమాఫీ అప్పుడు చేయలేడా వేలంపాట? వీళ్ళు పెట్టిన 6 బుల్లెట్ పాయింట్లకి ఇంకోటి కలిపి నేను ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నాను, నాకు తెలిసి సాధక పథకాలని 6+1 నేను వేయలేడే. అలా ఏలాగే చేశాడంటారా? ఒప్పుకోడు ఆయన. ఆయన స్ట్రైట్ లైన్ మెథడ్లో వెళ్తాడు. నచ్చితే నచ్చి గవర్నమెంట్ ఇవ్వండి, అదంటే ఆయన ఏడు చేయాలని తెలిసి హ్యాపీగా ఉంటాడు. మన అపోజిషన్లో లేడని చెప్పి కూర్చున్నాడు, యువత పోరాటం చేసి చూపించాడు కదా. చూసారా వైబ్రేషన్స్ ఎలా ఉంది? వైబ్రేషన్స్ ఉంటాయి ఎక్కడక్కడ, ఎవరికి తగలాలో అది తగిలే. తగిలిందా నిన్న పెద్దగా? అంటే మీడియా ఛానల్స్, కొన్ని మీడియా ఛానల్స్ చూపించారు, ఎవడో చూపించాడు, ఒకడే చూపిస్తాడు. ఆ సాక్షివాడికి కెమెరా పెట్టడం కూడా రాదు, మొహమాట లేకుండా చెప్తున్నా. ఇంకా మిగిలిందల్లా ఈ తపేలా ఛానల్ సచ్చినా చూపించు. ఈ దరిద్రానికి కూడా విజయసాయిరెడ్డి ఇదే ఇక్కడే కొంపలంటూ పోతున్నట్టు సిఐడి వాళ్ళు పిలిచారు అదే రోజు. ఇంకేముంది అంటే ఇది భూమి అవుతున్నప్పుడు ఆ బ్లాస్ట్ ని బ్లాస్ట్ చేస్తా ఉంటారా? మేము ఇక్కడ మా పని చేసుకుంటాం, మీడియా కవరేజ్ ఎలా ఉండదో నాకు తెలియదు ఏటప్పటి. మా పని మమ్మల్ని చేసుకుంటాం, వీళ్ళు పక్కెళ్ళి ఆడుకో, వాళ్ళు ఆడించి కాసేపు అని పిల్లల్ని ఏడుస్తుంటే గొక్కపెట్టి ఏడుస్తుంటే ఏడిపిస్తుంటే ఎవరో ఒకటి వెళ్ళి ఆడిస్తారు కదా. అలా విజయసాయిరెడ్డి వచ్చి 7 ఏళ్ళకి కాసేపు ఆడించాడు అంతే. ఏంటి ఈ కేసుకు సంబంధించి ఆయన చాలా మంది పేర్లు రివీల్ చేశాడు. ఇంకా లిక్కర్ స్కామ్ కు సంబంధించి కసిరెడ్డి పేరు, ఇట్లా చాలా మంది పేర్లు చెప్తా ఉన్నారు కదా. అంటే నేను నా పాయింట్ చెప్తాను, మీరు చెప్పేది ఏంటంటే నోరు విప్పిన విజయసాయిరెడ్డి, రేపు మాపు జైలుకు జగన్, ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అప్రూవర్, జగన్ మళ్ళీ జైలుకి. అంటే నేను చూస్తున్నాను ఈ మీడియాకి సంబంధించి ఇవన్నీ ఏంటి? డిశ్చార్జ్ పిటిషన్ లేవో అట్ల మీద తేల్చమన్నాడు ఫస్ట్. ఇవి సగం హాఫ్ నాలెడ్జ్ గా అందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో డిబేట్లు పెడితే ఇలాగే ఉంటుంది. దాని కేసు పూర్వపరాలు ఏందో తెలుసుకుని ఆ సిబిఐ ఈడీ కేసులు వీలైతే మళ్ళీ ఒకసారి జేడీ లక్ష్మణ్ గారిని కూర్చోబెట్టుకుని ఆయనతో అడగండి ఎన్ని డబ్బులు ఎత్తేసారు, ఎన్ని డబ్బులు ఆ కేసు మొత్తం చెప్తే ఆయన చెవుల్లో గురువుని తీసి చెప్తారు. వీళ్ళు చెప్పిన 1,00,000 కోట్లు అయితే కాదు, వాటన్నిటికీ డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఉన్నాయి. అందులో నాకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ద సిబిఐ ఎవరు ఐఏఎస్ ఆఫీసర్స్కి చాలా మందికి వెసులుబాట్లు ఇచ్చారు. సీజ్ చేసిన అసెట్స్ చాలా వరకు రిలాక్సేషన్లో ఉన్నాయి. సో ఇవన్నీ గమనిస్తూ ఏదైపోద్దని భ్రమంలో ఉంటే ఏమీ కాదు.
సో జస్ట్ కేవలం ఆరోపణల కోసం అంతే టైం వీళ్ళకి పనిపాటు ఏమి ఉండదు వీళ్ళకి. ఆ డైపర్ గడికిన పౌడర్ డబ్బా వాడికి పెట్రోల్ బంక్ వాడికి వీళ్ళని ఆడించుకోవడానికి ఏదో ఒకటి గేమ్ అవ్వాలి కాబట్టి. ఓకే. సో ఈ పెద్దగా ఇంపాక్ట్ ఏముండదు, జస్ట్ ఏముంటుంది సార్. నేను మాట చెప్తా, లిక్కర్ స్కామ్ జరిగింది ఎగ్జాంపుల్. అది ఏటో ఇప్పటికి వాళ్ళు చేస్తున్నారు. కేజ్రీవాల్ గారిని మడత పెట్టడానికి వాళ్ళు వాడిన ఒక స్కీమ్ అది. ఇక్కడ కేసీఆర్ని గవర్నమెంట్ని ఆడుకోవడానికి చేసిన ఒక స్కీము సక్సెస్ అయ్యారు వాళ్ళు. అది అలా పక్కకి వెళ్ళిపోతే తప్ప అది కంటిన్యూషన్ ఉండదు. అందులో అవుట్కమ్ ఏం లేదు. ఓ సిండికేటు ఇదేదో డబ్బులు ఉంటాయని ఒక ఇల్యూషన్స్లో వెళ్ళారు. సో జస్ట్ రాజకీయాల్లో ఆ కొద్దిసేపు ఏదో ఒకటి అరెస్ట్ చేయడానికి ఏదో జరగడానికి అంతే టెంపరీగా చూద్దాం. కానీ ఇది ఈ విజయసాయి రెడ్డి గారి మూవ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. మీరు చెప్పినటువంటి ఇంటరాక్షన్ వేరేగా ఉంది, బయట జరుగుతున్నటువంటి మూవ్మెంట్ ఇంకోలా. గమనించుకోండి కావాలంటే ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని పరిణామాలు సంతరించుకుంటూ ఉంటాయి సార్. మనం దేవేంద్ర గౌడ్ గారితో చూసాం. మైసూర్ బకెట్తో స్నానం చేసినట్టు కాదు కదా రాజ్యసభ సీటు. సో ఒక నెంబర్ 2 పొజిషన్ అనేది ఒక గేమ్ చేస్తూ ఉంటుంది ఒక ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో. ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో పార్టీ ఆడ్ సర్కమ్స్టాన్సెస్ని ఎదుర్కొంటున్నప్పుడు నెంబర్ 2 ఉందని గేమ్ చేస్తారు. అది ప్రాంతీయ పార్టీ. అది దేవేంద్ర గౌడ్తో ఎలా చేశారో ఇప్పుడు విజయసాయి రెడ్డితో నాకు అలాగే కనబడుతుంది. కాదంటారా చూడండి. నేను ఒకటి అగ్రీ చేస్తాను మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కూటమికి సంబంధించి ఏపీకి సంబంధించి చాలా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఏ పదవి వస్తుందా ఏది తీసుకుందామని చెప్పేసి చాలా జరుగుతుంది. సో అలాంటిది ఒక రాజ్యసభ ఖాళీ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా దానికి సంబంధించి ఎందుకు వాటి దగ్గర నుంచి మూవ్మెంట్ రావట్లేదు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అది బీజేపీ తీసుకుంటుందా టీడీపీ తీసుకుంటుందా ఇంకొకరు తీసుకుంటారా అనేది వేరే విషయం. ఎవరు తీసుకున్నా ఆయన ఒక చెప్తున్నాను కదా, చెస్ కాయిన్లో ఒక మూవ్ వేసిన తర్వాత ఇప్పుడు కాస్ప్రో ఉన్నాడు, ఈజ్ ఫైటింగ్ అగెన్స్ట్ పుతిన్. అలా ఈ కాయిన్ మూవ్ చేసినప్పుడు అవతలోడు మూవ్ ఎలా ఉంటుందంటే ఈ కాయిన్ ఎత్తేస్తే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్లో మనకి చెక్మేటే ఆట అయిపోతుంది అనుకున్నప్పుడు, ఈ కాయిన్ని చంపకపోయినా ఆట అయిపోతుంది అనుకున్నప్పుడు పడే మానసిక సంఘర్షణలో ఉన్నారు అవతలోడు. అలాంటి మూవ్ ఇది. సో కంక్లూడ్ చేస్తే ఒక సీరియస్గా పత్తాలు ఆడుతూ ఉంటారు మీరు. సడన్గా అవతలోడు గేమ్ అయిపోతుందని కార్డు షోలో ఉన్నాను కానీ ఇటు జోకర్ కొడతారు, పిల్లి జోకర్. అడిగి ఎందుకు పనికిరాదు. స్ట్రాటజీ అది. అట్లాంటి స్ట్రాటజీలో ఉంటాయి. మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, కాంగ్రెస్ ఆల్మోస్ట్ పోయింది, ఆ చిన్న తోకలోనే ఏదో ఉందని కదిలిచ్చారని. ఆ తోకను కూడా జగన్మోహన్ రెడ్డి తుంచడానికి చేస్తున్నారని ఒక ప్లాన్ జరుగుతుంది. చాలామంది మళ్ళీ పార్టీలోకి తిరిగి తీసుకోవడం కావచ్చు, కొంత మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అలాంటి అవకాశాలు క్యాండిడేట్లతో కాదు సార్, మీరు చాలా అదే పొరపాటు అంటున్నాను. ఇప్పుడు కాపాడడానికి మోస్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ చేపు పెట్టుకుని తెచ్చుకొచ్చి అక్కడే ఉన్నారు. అది కాదు. కానీ నిగూఢంగా ఒరిజినల్ కాంగ్రెస్కి ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. మా ఇంట్లో ముసలోళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు కమ్యూనిస్ట్కి ఓట్లు వేస్తారు, లేదంటే కాంగ్రెస్కి ఓటేసే వాళ్ళు ఉన్నారు. అది పైపించి మనం ఒకసారి విశ్లేషణ నీకు చెప్పాను కదా, జమాయితుల్ ఇస్లాం వాళ్ళు తీసుకున్న స్లాండ్కి ఆ సెట్ ఆఫ్ పీపుల్ నిక్కచ్చిగా ఉన్నారు. అవి వేలల్లోనే ఉంటాయి. కొన్ని మహా అయితే 2,000-3,000 4,500. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒక బ్రహ్మాండమైన నిర్ణయం ఉంటుంది కదా, దిక్కుమాల నోట పనికిమాల నోట. ఆ పనికిమాల నోట ఇంపాక్ట్ చూడండి. అవి నేను చెప్తుంది 17 స్థానాల్లో 10,000 ఓట్ల పైన. మడకసేరి చూడండి 351. రఘువీర్ రెడ్డి గారు షర్మిలమ్మ 2,002 కోట్లు పంపించుంటే గెలిచింది వాళ్ళు కాంగ్రెస్. అక్కడ ఆ నియోజకవర్గం కాంగ్రెస్ సీటు కొట్టేసేది. ఎక్కడికక్కడ డబ్బులు మడతెట్టేస్తే ఏమవుతుంది, ఇలాగే ఉంటుంది. ఓకే. సో పెద్ద పెద్ద ఇంపాక్ట్ ఏముంటుంది, కానీ ఆ ఓట్ని డివైడ్ చేయాలి. ఇలాంటి క్రిటికల్ మూమెంట్స్లో మనం గతంలో కూడా చూడండి 64 స్థానాల్లో తెలుగుదేశం ఓటమికి వైఎస్ఆర్సీపీ గెలుపుకి కంపారిజన్స్ చూడండి, ఇవన్నీ ఉంటున్నాయి. ఓవరాల్గా ఒక 70 స్థానాలు ఆన్ అగ్రిగేట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిలో 10,000 బిలో 5,000 భయంకరమైన గేమ్ నడుస్తుంది. ఇవి ఏ పార్టీ అయినా ఒళ్ళు దగ్గర పెట్టకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు, అది కాంగ్రెస్ పరంగా అవ్వండి లేదా దిక్కుమాల నోటా పరంగా అవనండి. ఆ రెండింటి వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అది గమనించుకోవాలి. బొత్స సత్యనారాయణ విజయనగరంలో ఎవరు కాంగ్రెస్ కరుడు కట్టినాడు అప్పటి తెలియదు అన్నారు. పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన. కానీ చెప్తున్నా ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డికి తెలియదు అప్పటి. సో ఉన్నా కూడా జరుగుతూ ఉంది ఆ సీక్వెన్స్ అంతా అక్కడ. చూద్దాం దీనికి సంబంధించి ఎలా ఉంటాయి ఏంటని. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచేతనం.